దశాబ్దాల మావోయిస్టుల పోరాటానికి తెరపడింది. దశాబ్దాల కాలంగా అడవిని నమ్ముకొని పోరాడుతున్న మావోయిస్టులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీసుల ఎదుట 126 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జనజీవన స్రవంతిలో కలవనున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో అగ్రనేతలతో సహా లొంగిపోవడం రాష్ట్ర చరిత్రలో కీలక మలుపుగా మారనుంది. దశాబ్దాల మావోయిస్టు పోరాటానికి తెరపడింది. దశాబ్దాల కాలంగా అడవిని నమ్ముకుని పోరాడుతున్న మావోయిస్టులు భారీ సంఖ్యలో అయితే జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు నిర్ణయించుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా న్యూస్ ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు ఫోన్ లైన్లో. ఎస్ నవీన్, మొత్తానికి మావోయిస్టు చరిత్రలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో భారీగా అయితే మావోయిస్టు లొంగుబాటుని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, తెలంగాణలో అతిపెద్ద లొంగుబాటు అని చెప్పుకోవచ్చు. మావోయిస్టులకు సంబంధించి దాదాపుగా 126 మంది సీఎం రేవంత్ రెడ్డి చేతులు లొంగిపోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో లొంగిపోయినట్టు మావోయిస్టు కీలక నేతలు దేవోజీ అయితే ఉన్నారో ఇక కీలక నేతలు కూడా లొంగిపోయారు. అప్పుడు లొంగిపోయినప్పుడు కేవలం నేతలను మాత్రమే లొంగుబాటు చూపెట్టారు. వాళ్ళతో ఉన్నటువంటి అంగరక్షకులు కానీ లేదంటే వాళ్ళ దళంలో పనిచేస్తున్నటువంటి మిగతా వాళ్ళని లొంగుబాటు చూపెట్టలే. ఎక్కడ కూడా వెపన్స్ కూడా చూపెట్టిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ చెందిన PLJ కంపెనీ 1 కమాండర్ లొంగిపోయినప్పుడు కూడా ఆయనతో పాటు కొంతమందినే చూపెట్టారు. ఆయన తుపాకులు చూపెట్టారు. కానీ PLJ కంపెనీ 1కి సంబంధించినటువంటి ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవోజీ తోటే ఉన్నట్టు పరిస్థితి కాబోతుంది. అయితే మొన్న దేవోజీతో పాటు మరి కొంతమంది కీలక నేతలు అంటే దామోదర్ కూడా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ కూడా లొంగిపోయాడు. అదేవిధంగా రాజిరెడ్డి కూడా లొంగిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఇట్లా చాలా మంది కూడా లొంగిపోయారు. కానీ లొంగిపోయినప్పుడు వాళ్ళతో ఉన్నట్టు దళాలు కానీ వాళ్ళతో ఉన్నట్టు అంగరక్షకులు కానీ ఎక్కడ కూడా చూపెట్టిన పరిస్థితి కాబట్టి అయితే ఈ రోజు దాదాపుగా 126 మంది ఆ లొంగుబాటు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఆ లొంగుబాటు కార్యక్రమం కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపుగా మనం చూసుకుంటే భారీ ఎత్తున కూడా ఆయుధాలు తీసుకొచ్చి వాళ్ళతో సరెండర్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా కీలక నేతల దగ్గర వాళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ లీడర్లు, సుప్రీం లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించుకుంటూ ఉండాలి. వీళ్ళు ఫైట్ కూడా చేయాలి కాబట్టి ఆ కీలక వెపన్స్ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. దాదాపుగా 31 AK-47తో పాటు ఇతర వెపన్స్ కూడా ఉన్నాయి. దాదాపుగా 134 ఆయుధాలను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. దాంతో వాళ్ళు లొంగుబాటు కూడా అవుతున్నారు. అయితే ఈ ఒక తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అంటే దీంట్లో అంగరక్షకులు కానీ దళ సభ్యులు కానీ PLJ కంపెనీ 1లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఛత్తీస్గఢ్ కానీ ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది ఉన్నారు. దాంతో పాటు తెలంగాణకు చెందినటువంటి మరి కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కువ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందినటువంటి వాళ్ళే ఎక్కువ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో లొంగుబాటు అనే కార్యక్రమం ఎక్కువ లేదు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు ఇతర బీజేపీ పరిపాలన ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ కూడా మావోయిస్టుల ఎన్కౌంటర్ జరుగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. తుపాకులు చేతిలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక పక్క ఈ నెల 31 వరకే డెడ్ లైన్ పెట్టుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ కొన్ని ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా లొంగుబాట్లు జరగట్లేదు. వాళ్ళందరూ కూడా భయపడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అక్కడ ఉన్నట్టు మావోయిస్టు చిన్న క్యాడర్ కానీ అక్కడ ఉన్నట్టు నేతలు కూడా వాళ్ళందరూ కూడా కీలక నేతలు లొంగిపోయినప్పుడు వాళ్ళ ద్వారా మాట్లాడుకొని తెలంగాణలో లొంగిపోయే సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ రోజు జరుగుతున్న లొంగుబాటులో దాదాపుగా 126 మంది లొంగుబాటు ఉంది. ఆ లొంగుబాటులో దాదాపుగా ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. తెలంగాణ వాళ్ళు తక్కువ ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ పెద్ద లొంగుబాటు అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న పెద్ద లొంగుబాటు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో మనం చూసుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి తోటి DGP అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక భేటీ అయ్యారు. భేటీ అయ్యి దీనికి సంబంధించిన లొంగుబాటుకు సంబంధించిన అంశాలు కూడా చాలా చర్చించిన పరిస్థితి కాబట్టి ఒక పక్క గణపతి కూడా లొంగిపోతాడా లేదా అనే దాని మీద కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గణపతి ఇప్పటికే మావోయిస్టు కీలక నేతగా ఉన్నాడు, తను ఈ దేశంలో లేడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఆయన లొంగుబాటు కోసం లొంగిపోయినటువంటి దేవోజీ కానీ మిగతా కమాండర్లు లొంగిపోయారు కాబట్టి వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో వాళ్ళకి ఏదైతే ఉన్నారో లొంగిపోయినటువంటి కీలక నేతలు ఉన్నారు, రాష్ట్ర కమిటీ నాయకులు ఉన్నారు, కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. సో కేంద్ర కమిటీ నాయకులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ సంబంధించిన దళాలు కానీ వాళ్ళకి సంబంధించిన అంగరక్షకులు మొత్తం కూడా దాదాపుగా 126 మంది లొంగిపోతున్నట్టుగా తెలుస్తా ఉంది. నవీన్, మనం మొత్తానికి చూసుకుంటే రాష్ట్ర పరంగా చూసుకుంటే ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం అనేది ఒక పెద్ద చర్చగా నడుస్తుంది. మరి మొత్తానికి ఈ లొంగుబాటులో ఆ ప్రాంతంలో అయితే ఇప్పుడు ఈ లొంగుబాటుతో ఆ ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనుకోవచ్చు? దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే తెలంగాణకి పెద్ద లొంగుబాటు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతమంది లొంగుబాటు అనేది తెలంగాణలో ఫస్ట్ టైం. ఎందుకంటే 120 మంది ఎక్కడ కూడా
లొంగిపోలేదు. తెలంగాణకు సంబంధించినట్టు ఏ జిల్లాలో కూడా ఏ పోలీసుల దగ్గర కూడా లొంగిపోయారు. ఎక్కువ కూడా ఛత్తీస్గఢ్ లో కానీ ఈ ప్రాంతంలో ఎక్కువ లొంగిపోయారు. అక్కడ లొంగిపోయినట్టు వాళ్ళు వందల సంఖ్యలో కూడా ఒక్కసారిగా లొంగిపోయినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే అక్కడ మనం చూసి ఈ మధ్యకాలంలో ఆషన్న లొంగిపోయినప్పుడు కూడా భారీ ఎత్తున కూడా అక్కడ 200 మంది దాకా లొంగిపోయారు. సో వెపన్స్ తో లొంగిపోయారు. కానీ తెలంగాణలో మొదటి పెద్ద లొంగుబాటు అని చెప్పుకోవచ్చు. మావోయిస్టులకు సంబంధించినటువంటి ఫినిషింగ్ టచ్ ఇక్కడ తెలంగాణ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీలక నేతలు కొంతమంది తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తులతోటి ఎవరైతే ఇన్ని రోజులు అడుగులో సంచరించారో వాళ్ళకి సహకరించారో వాళ్ళని కూడా సురక్షితంగా వాళ్ళని కాపాడుకోవాలి కాబట్టి ఈ పెద్ద నేతలు లొంగిపోయారు కాబట్టి వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర పనిచేసినట్టు కానీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉన్న దళాలు కానీ వాళ్ళ దగ్గర ఉన్న టీఎల్జీ సంబంధించిన కంపెనీకి సంబంధించిన దళ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు స్వేచ్ఛగా లొంగిపోవడానికి అయితే కీలక బాటలు వేసారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు లొంగిపోతున్నట్టు వాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో లొంగిపోయినట్టు తెలంగాణలో లొంగిపోయినటువంటి కీలక నేతలకు సంబంధించిన వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పనిచేసినట్టు దళాలు వాళ్ళ హ్యాండ్ ఓవర్ కి ఉన్నటువంటి వాళ్ళకి అంగరక్షకులు ఉన్నటువంటి దళ సభ్యులు మాత్రమే అవుతున్నట్టు చెప్తున్నా. డివిజన్ కి సంబంధించిన కొన్ని కమిటీలు ఉంటాయి. ఎందుకంటే అంత పెద్ద లీడర్ దగ్గర పనిచేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉంది. రాష్ట్ర కమిటీ దాదాపుగా 30-40 మంది ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ తెలంగాణ రాష్ట్ర కమిటీ మొత్తం కూడా దళ సభ్యులు కానీ డివిజన్ కమిటీ కానీ జిల్లా కమిటీలు కానీ వాళ్ళందరూ కూడా లొంగిపోయే సిచ్యువేషన్ ఉంది. ఈ లొంగుబాటులో వాళ్ళని చూపెడుతున్నారు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు కూడా, ఎందుకంటే తుపాకులు పనిలేదు కాబట్టి ఆ తుపాకులను దాదాపుగా 134 తుపాకులను కూడా తెలంగాణ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు పరిస్థితి పడుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి పునరావాస కేంద్రాలు ఏదైతే ఇప్పుడు లొంగిపోతున్నారు 126 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా కావాల్సిన పునరావాస కేంద్రాలు కూడా కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సిన లబ్ధి ఏదైతే ఉందో మావోయిస్టులు లొంగిపోతే అతని మీద ఉన్నటువంటి రివార్డు సంబంధించిన అమౌంట్ ఏదైనా ఉన్నా అది ఇస్తారు. దాంతో పాటు ఈ గతంలో చూసుకోవచ్చు, గతంలో లొంగిపోయినట్టు మావోయిస్టులకి ల్యాండ్స్ కూడా ఇచ్చిన సిచ్యువేషన్ కనబడుతుంది. వాళ్ళు ఏదైనా అభివృద్ధి చెందడానికి అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏ జిల్లాలోనే ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి వాళ్ళకి డెవలప్ అయ్యే వరకు కూడా వాళ్ళకి పూర్తి స్థాయిగా సహాయ సహకారాలు మొత్తం కూడా ప్రభుత్వం అందిస్తూ వాళ్ళకి మనీ ప్రైజ్ తో పాటు ఇంకా వాళ్ళకి కావాల్సిన పునరావాస కేంద్రం ఏదైనా ఉంటుంది, లేదంటే ఎంప్లాయ్మెంట్ కూడా ఏదైనా ప్రైవేట్ రంగ సంస్థలు కానీ ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే భారీ ఎత్తున లొంగిపోతున్నారు కాబట్టి ఇంకా నక్సలిజం లేకుండా చేయాలి, నక్సలిజం లేని తెలంగాణని చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇటు మావోయిస్ట్ సంబంధించిన తెలంగాణ సంబంధించిన కీలక నేతలు లొంగిపోయారు కాబట్టి ఆ నేతల దగ్గర పనిచేసిన వంటి ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఉన్నారు కాబట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్ట్ క్యాడర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళని కూడా స్వేచ్ఛగా తెలంగాణలో లొంగిపోవచ్చు కాబట్టి ఇలా మొత్తం కూడా ఇక్కడ లొంగుబాటు అయితే దాదాపు 120-60 మందిని అయితే చూపెడుతున్న సిచ్యువేషన్ కాబట్టి ఏదైనా పెద్ద లొంగుబాటు అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో జరుగుతున్న అతిపెద్ద ఈ మావోయిస్ట్ లొంగుబాటు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఆ లొంగుబాటుతో తర్వాత ఇంకా కీలక నేతలు మావోయిస్టులు ఉన్నారో వాళ్ళ వేట కొనసాగించే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎందుకంటే కొంతమంది ఉన్నారు కాబట్టి ఆ నేతలు ఇంకా లొంగిపోలేదు. ఇక్కడ తెలంగాణ సంబంధించిన కొంతమంది కీలక నేతలు వాళ్ళందరూ లొంగిపోయారు కానీ ఇంకా దాదాపు ఇంకా 9 మంది దాకా తెలంగాణ సంబంధించిన కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా మధ్యకాలంలో డీజీపీ ప్రెస్ మీట్ చెప్పిన పరిస్థితి కాబట్టి వాళ్ళ లొంగుబాటు కూడా పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా సహకరించాలి. ఎవరైనా సరే మీడియా సహకారం కానీ రాజకీయ నాయకుల సహకారం కూడా వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి లొంగిపోవచ్చు అని చెప్పేసి ఒక ప్రభుత్వాలు అయితే చెప్తున్నారు. సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా పెద్ద లొంగుబాటు అని తెలంగాణలో చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నవీన్.